నయీం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నయీంకు సంబంధించిన 35 బినామీ ఆస్తుల్ని జప్తు చేసుకునేందుకు ఈడీ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ 35 ఆస్తులను నయీం తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు చేసినట్టు ఈడీ గుర్తించింది. అక్రమంగా, బలవంతంగా ఈ ఆస్తులను నయీం తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నిర్ధారించారు. 2022 మార్చిలో నయీం ఆస్తులపై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసును నమోదు చేశారు. అప్పటి ఐటీ అధికారులు సీట్ నుంచి తీసుకున్న సమాచారంతో ఈసీఐఆర్ నమోదు చేసింది. నయీం తన ఆస్తులను కుటుంబ సభ్యులు హసీనా బేగం, తహీరా బేగం, సలీమా బేగం, అబ్దుల్ సలీం, అహేలా బేగం, సయ్యద్ నీలోఫర్, ఫిర్దోస్ అజూమ్, మహమ్మద్ ఆరిఫ్, హసీనా కౌసర్ల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేశాడని ఈడీ గుర్తించింది. వీరి పేర్లను ఈసీఐఆర్లో నమోదు చేసింది. పలుమార్లు ఈడీ సమన్లు పంపిన నయీం కుటుంబ సభ్యులు స్పందించలేదు. భువనగిరిలో ఉన్న క్రిస్టియన్ గోసప్ మిషన్ సెక్రటరీ ప్రభాకర్ తన కుటుంబ సభ్యుల పేరు మీద నయీం అక్రమంగా ఆస్తులను రాయించుకున్నట్లు వెల్లడించారు. ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించిన నయీం కుటుంబ సభ్యులు ఐటీ రిటర్న్స్ మాత్రం క్లియర్ చేయలేదు. దీంతో బినామీ యాక్ట్ కింద హసీనా బేగం పేరు చేర్చి ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేయనున్నారు. 2020 మార్చిలో ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారు. గ్యాంగ్స్టార్ నయీం 2016 ఆగస్టులో శంషాబాద్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. దాంతో అతని బాధితులంతా బయటకు వచ్చి ఫిర్యాదులు చేశారు. వాటిని విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో దాదాపు 250 కేసులు నమోదు చేశారు. ఇందులో 27 హత్యల్లో భాగం కావడంతో పాటు అనేక నేరాలకు నయీం పాల్పడినట్లు నిర్ధారించారు. వీటికి సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ ఆ కేసుల దర్యాప్తు పూర్తి కాలేదు.